ఇంకా ఇదేమో పిల్లర్ పైకి లేవలేదు, ఇదేమో ఒక పిల్లర్ పైకి లేచింది, అదొక పిల్లర్ పైకి లేచింది. మొత్తం ఎంత 2 ఎకరాల ప్లస్ 2 ఎకరాలు ఉంటుంది. 6 ముంగట పార్కింగ్ ప్లేస్ 2 ఎకరాలు పూర్తిగా డిగ్రీ కాలేజీకి దారి ప్లస్ డిగ్రీ కాలేజీ దారి. అంటే పాలకుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి మండలము, అదేవిధంగా మోటకొండూరు, ఆత్మకూరు మండలాలకు వెళుతున్న రోడ్డు ఇది. ఇక్కడ బహదూర్పేట ఆలేరు మధ్యలో చిన్న కల్వర్ట్ ఉన్నది. ఇది కనుక వర్షం వస్తే పూర్తి స్థాయిలో ప్రజల రవాణాకు ఆటంకంగా ఉన్న పరిస్థితి. ఇవాళ ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి పోకుండా మారే ప్రమాదం ఉన్నది. ఇప్పటికీ అనేక సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామాల ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉన్నది. అందుకే సిపిఎం పార్టీగా ఇవాళ ఆలేరు టౌన్ లో బ్రిడ్జికి అవతల సైడ్ ఉన్న రత్నాల వాగు గాని, ఇక్కడున్న ఈదుల వాగు గాని, అదేవిధంగా మంతపురికి సంబంధించిన వాగు గాని, వీటన్నిటి కల్వట్ల పైన హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించడం ద్వారా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకి రవాణా సౌలభ్యంగా ఉంటది. ఎట్లాంటి ప్రాణ నష్టం కూడా జరగదు, రవాణాకు ఆటంకం జరగదు. ఇట్లాంటి సందర్భంగానే ప్రభుత్వం ఆలోచన చేయాలి. తీరా వర్షం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు హడావుడి చేయడం కాదు. ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టడంలో బాధ్యత తీసుకోవాలని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజల రవాణా సౌకర్యానికి ఆటంకంగా ఉన్న ఈ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పోరుబాట సందర్భంగా డిమాండ్ చేస్తాం.